చట్టాలలో ఒక ముఖ్యమైన చట్టం భూమి రికార్డులకి పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి తెలంగాణలో కొత్త చట్టం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1971లో చేసుకున్న చట్టమే కొన్ని సవరణలతోటి ఇప్పటికీ కొనసాగింపు జరుగుతుంది. అదే ఆర్ఓఆర్ చట్టం. దాన్నే మనం రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ 1971, తెలంగాణలో అయితే రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ 2020లో వచ్చిన చట్టం. దాన్ని పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం అని, ఆర్ఓఆర్ చట్టం అని పాపులర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1971లో చట్టం వచ్చింది. 89 నుంచి అమలు మొదలైంది. తెలంగాణ ప్రాంతం విషయానికి వచ్చినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాక మునిపే తెలంగాణ ప్రాంతానికి 2 ఆర్ఓఆర్ చట్టాలు ఉండేటివి. 71 ఆర్ఓఆర్ చట్టం తెలంగాణలో అమలు కాకముందే 58లో ఒక ఆర్ఓఆర్ చట్టం, దానికంటే ముందు 1932లోనే ఒక ఆర్ఓఆర్ చట్టం తెలంగాణ ప్రాంతంలో అమల్లో ఉంది. ఈ ఆర్ఓఆర్ చట్టం దేని గురించి వచ్చింది అంటే భూ యజమానుల రిజిస్టర్ తయారు చేయడానికి లేదా భూమిపై ఉన్న హక్కులని ఒక రికార్డు తయారు చేయడం కోసం చేసిన చట్టం. భూముల కొలతలు కొలిసినప్పుడు, భూముల్ని సెటిల్మెంట్ చేసినప్పుడు ఏదైతే రికార్డు తయారవుతుందో అది ఒక్కసారి ఉంటుంది. 30-40 ఏళ్ళకు ఒకసారి రీసర్వే జరిగినప్పుడు మాత్రమే రికార్డు మారుతుంది. దానికి అదనంగా ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో భూముల పన్నులు వసూలు చేయడానికి రాసుకునే భూమి లెక్కలు, రెవెన్యూ లెక్కలు, గ్రామ రెవెన్యూ లెక్కలు అంటాం, అవి ఉంటాయి. కానీ ఒక చట్టబద్ధంగా భూ యజమానులకు సంబంధించిన రిజిస్టర్ ఉండాలి అనే ఆలోచన బ్రిటిష్ ప్రభుత్వంలో మొదలై ఆ కార్యక్రమం నిజాం ప్రభుత్వ కాలంలో, నిజాం హయాంలో 1932లో ఇనిషియేటివ్ మొదలైంది. అది కాస్త ఒక ఆర్ఓఆర్ చట్టంగా, 58లో మరొక ఆర్ఓఆర్ చట్టం, దాని కింద కొన్ని పాస్ పుస్తకాలు జారీ చేయడం జరిగింది. 71లో మరొక చట్టం, తెలంగాణ రాష్ట్రంలో అయితే 2020లో ఒక చట్టం వచ్చింది. భూమి ఉన్న ప్రతి వాళ్ళు, ముఖ్యంగా వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి వ్యక్తికి కొత్త గొప్ప అవగాహన ఉండాల్సిన చట్టం ఈ ఆర్ఓఆర్ చట్టం. ఈ చట్టం కిందనే ప్రతి భూ యజమానికి ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ అని 2 పుస్తకాలు జారీ చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు 2 పుస్తకాలు కలిపి ఒకే పుస్తకంగా పట్టాదారు పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ అని జారీ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రతి రైతుకి పాత పాస్ పుస్తకాల స్థానంలో ఒకేసారి కొత్త పాస్ పుస్తకాల జారీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకు మునుపు 2 పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు భూమి మీద ఎలాంటి హక్కులు వచ్చినా కొత్త పుస్తకాలు ఇచ్చేటప్పుడు ఒకే పుస్తకంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ ఆర్ఓఆర్ చట్టం 2 అంశాలే పేర్కొంటుంది. పాత చట్టం 71 చట్టం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే, ఒకటి, ఈ చట్టం అమల్లోకి రాగానే ప్రతి గ్రామానికి ఒక భూమి హక్కుల రికార్డు తయారవుతుంది. ఆ తర్వాత ఎవరికి ఏ విధంగా భూమి వచ్చినా కొనుగోలు ద్వారా కానీ, భాగ పంపకాల ద్వారా కానీ, వారసత్వంగా కానీ, దానంగా కానీ, వీలునామా ద్వారా కానీ ఏ విధంగా భూమి సంక్రమించినా ఈ రెవెన్యూ రికార్డులో మార్పు చేసి ఏ వ్యక్తి పేరైతే ఆ రికార్డులో వస్తుందో వారికి పాస్ పుస్తకం జారీ చేయడం జరుగుతుంది. దీన్నే మ్యూటేషన్ అంటాం. మ్యూటేషన్ చేసి రికార్డులో మార్పు చేసి కొత్తగా భూమి వచ్చిన వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కొనుగోలు దస్తావేజ్ ద్వారా, ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా భూమి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. తర్వాత రెవెన్యూ కార్యాలయంలో పాస్ పుస్తకం టైటిల్ జారీ చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పుడు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ కలిపి ఒక పుస్తకం ఇవ్వడం మాత్రమే కాదు, మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ కూడా ఒకే చోట తహసీల్దార్ కార్యాలయంలోనే తెలంగాణలో కొత్త చట్టం కింద నిర్వహించడం జరుగుతుంది. రిజిస్ట్రేషను తహసీల్దారే చేస్తాడు, మ్యూటేషను తహసీల్దారే చేస్తాడు. ఈ 2 ఒకే రోజు ఒకే సమయంలో అయిపోతాయి. ఈ అన్ని ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే రికార్డులో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం తెలంగాణ కొత్త చట్టంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే భూ రికార్డులకు సంబంధించి, మ్యూటేషన్ సంబంధించిన అభ్యంతరాలు, వివాదాలు ఉన్నట్లయితే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం విషయాలు వచ్చినట్లయితే భూ రికార్డులకు సంబంధించి ఏ వివాదం ఉన్నా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే, కానీ రెవెన్యూ కోర్టులకి అప్పీల్ కానీ రివిజన్ కానీ వెళ్ళడానికి అవకాశమే కొత్త చట్టంలో లేదు. సివిల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ల ఆధారంగా రికార్డులో మార్పు చేర్పులు చేస్తారు. ఇక పాత కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ట్రిబ్యునల్ పరిష్కారం చేస్తున్నది. ఇది ఆర్ఓఆర్ చట్టం. దీంట్లో మరొక ముఖ్యమైన అంశము 2 రాష్ట్రాలలో కూడా సదా బైనామాలకు సంబంధించి. ఆర్ఓఆర్ చట్ట ప్రకారం భూమి కొనుగోలు చేస్తే పాస్బుక్ రావాలి అంటే భూమి కొనుగోలు రిజిస్ట్రేషన్ ద్వారా వస్తేనే పాస్ పుస్తకం వస్తుంది. కానీ ఇంతకు మునుపు చాలా ఎక్కువ మంది రైతులు నోటి మాట ద్వారా
తెల్ల కాగితాల ద్వారా, స్టాంపు కాగితాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే భూములు కొనుగోలు చేశారు, ఇంకా సాగులో ఉన్నారు. వారికి పట్టాలు ఇవ్వటం కోసం 1989లో 6వ చట్టానికి సవరణ చేసి ఈ విధంగా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా, అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్ ద్వారా ఎవరైతే భూములు కొనుక్కున్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి మేలు చేయడం కోసం తహసీల్దారు వీళ్ళకి 13B సర్టిఫికెట్ ఇచ్చే అధికారాన్ని ఈ చట్టం కట్టబెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాల పద్ధతుల్లో సదాబైనామా క్రమబద్ధీకరణలు జరుగుతూ వస్తున్నాయి. తెలంగాణలో మరొకసారి దరఖాస్తు స్వీకరణ జరిగింది. వాటి మీద ఇప్పుడు విచారణ జరగాల్సి ఉంది. తాత్కాలికంగా హైకోర్టులో ఈ సదాబైనామా క్రమబద్ధీకరణపై వాచ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత సంవత్సరం మే నెల వరకు కూడా సదాబైనామాల దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ 13B సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంది. ఇది మొత్తంగా 6వ చట్టం, అందులో ఉన్న కీలక అంశాలు.